శ్రీరామ జయం. ఓం నమ శివాయ. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశుమభయదం దక్షభాగే వహంతం. శివారాధన చేసే సమయంలో తప్పనిసరిగా చెప్పే శ్లోకాలలో ఇవి కొన్ని మాత్రమే. పరమేశ్వరుడు పరమ దయాళువు. శివారాధన చేసే సందర్భంగా మనం చేసే దోషాలు అనేకం ఉన్నా కూడా ఆ స్వామి మనలను కరుణాదృష్టితో చూచి అనుగ్రహిస్తాడు, క్షమిస్తాడు. కానీ ఆ దోషాలేవి తెలుసుకుంటే ఆ దోషాలు చేయకుండా శివారాధన చేయవచ్చును. కనుక దోషాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమేశ్వరుడు అన్ని దిక్కులా, అన్ని వేళలా, అన్ని చోట్ల, అన్ని ప్రాంతాలలో, అందరి మనసులలో అంతటా ఉండే దైవం. కానీ అర్చన అన్న సమయంలో లింగ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. లీన్యతే గమకానితి లింగ, లయకాలంలో ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునే లింగ రూపం కదా. ఈ లింగ రూపాన్ని ఇలా నిలబెట్టాలి, శివలింగం ఇలా నిలబెట్టాలి. ఎలా? ఆధారం ఆకాశం లింగమిత్యాహో పృథివీ తస్య పీఠికాం అని ధర్మశాస్త్ర వాక్యం. ఆకాశం శివలింగం. ఆకాశం అంటే ఏమీ లేదు, శూన్యం, అంతటా ఉండేది. అంతటా ఉండే ఆ శూన్యానికి ఒకానొక ప్రతీకగా ఉండే ఈ చిన్న వస్తువు నర్మదా నదిలో లభించిన ఒకానొక గుండ్రంగా ఉండే ఆ రత్నస్వరూపము, ఇదే పరమేశ్వరుడు అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా గాలిలో నిల్చోబెట్టే శక్తి స్వామికి ఉన్నది, మనకు లేదు. కనుక ఆధారం కావాలి. ఆ ఆధారం పృథివీ, భూమి. దానినే పానవట్టము అంటుంది శాస్త్రం. శివలింగం పానవట్టం. కింద ఉండే ఆధారం, అభిషేకం చేస్తే నీరు పోయేటటువంటి స్వరూపం, అది పార్వతి. ఆ పైన ఉండేటటువంటి శివలింగం శివస్వరూపం. అభిషేకం చేసే సమయంలో మనమందరం చేసే మరి ఒక దోషం, శివలింగానికి సర్ప ఆభరణాన్ని ఉంచి అభిషేకం చేయడం. అలా చెయ్యకూడదు. అభిషేకం చేసే సమయంలో సర్ప ఆభరణాన్ని పక్కన తీసి పెట్టాలి. అభిషేకం చేసే సమయంలో చేసే వ్యక్తి దక్షిణానికి వీపు చేసి ఉత్తరం వైపుగా ముఖం చూస్తూ అభిషేకం చెయ్యాలి. లేదా పడమర వైపు వీపు ఉంచి తూర్పు వైపుగా చూస్తూ అభిషేకం చెయ్యాలి. వీటికే సద్యోజాత విధి అభిషేకము అని పేరు. మనం చేసే తప్పులలో తరువాత తప్పు 4వది, కొబ్బరికాయలు ఏదైనా తీసుకువెళితే స్వామికి అభిషేకం చేసే నిమిత్తమే వినియోగించాలి అంటే పగులగొట్టడం కోసం అనేకులు ఆ పానవట్టము శివుడి చుట్టూరా ఉండేదానినే వినియోగిస్తూ ఉంటారు. ఇది మహాఘోరం, నేరం, పాపం. అది పార్వతి స్వరూపం, చెయ్యకూడదు. 5వ తప్పు, ఆ పానవట్టం మీదనే దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇది ఇంకా పాపం, దీపాలు వెలిగించకూడదు. 6వ తప్పు, నివేదన, పళ్ళు, అగరొత్తులు, మనం తీసుకున్న సామాగ్రి అంతా కూడా ఆ పానవట్టం మీద పెడుతూ ఉంటాం, అరుగులాగా. అలా పెట్టకూడదు. శివుడికి సమర్పించే పదార్థం ఏదైనా నేల మీద ఉంచితే ఆ స్వామి పరమానంద భరితుడవుతాడు. స్వామి ఆలయంలో వెలిగించే దీపం ఉత్తరం ముఖంతో ఉండాలి, లేదా తూర్పు వైపుగా వెలిగించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పలువురు స్వామికి ఎదురుగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఉత్తరం వైపు ఉంచి ఆ వెలిగే దీపం కాంతి దక్షిణం వైపు ఉంచే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. చక్కగా ఊర్ధ్వం వైపుగా వెలిగించే దీపం ఏ దోషము లేనిది. కానీ ఉత్తరం వైపుగా దీపం వెలగాలి, దక్షిణం వైపు కాదు. ఇది గుర్తుపెట్టుకుందాం. 9వ దోషం, అభిషేకం చేసే వ్యక్తి మెడలో, గళసీమలో రుద్రాక్షమాలిక ఉండాలి, నుదుటన భస్మం ఉండాలి. నుదుట భస్మరేఖలు లేకుండా ఎవరూ శివాభిషేకం చెయ్యరాదు. 10వ దోషం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేయకంటే పూర్వం ఆ పానవట్టానికి ఎదరగా పార్వతి, వెనక వైపున కుమారస్వామి, ఆ ముందరి దిగ్భాగంలో, నైరుతి దిగ్భాగంలో గణపతి, వీరు కూడా అక్కడే ఉన్నట్టుగా భావన చేస్తూ అభిషేక సేవ నిర్వహించాలి. అలాగే స్వామిని సందర్శనం చేసుకునే సమయంలో మనస వాచ కర్మణ తలుచుకొని సమస్త దోషాలు తొలగించే స్వామి నీవే అంటూ నమస్కరిద్దాం. దోషాలు లేకుండా శివాభిషేకం చేద్దాం. శివానుగ్రహంతో మహాశివరాత్రికి మరింత దగ్గరగా వెళదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.